ఓకే. ఇప్పుడు మనం ఏపీ రాజకీయాలు చూసినట్లయితే చాలా రసవత్తరంగా కనిపిస్తున్నాయండి. ఓ పక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీని కొద్దిసేపు మనం పక్కన పెడితే చాలా సన్నిహితంగా ఉంటున్నట్టు, ఒకరికొకరు చాలా సహకారం అందుకుంటున్నట్టు పైకి కనిపిస్తున్నప్పటికీ లోకేష్ గారిని కూడా ఉప ముఖ్యమంత్రిని చేయాలి అంటూ వస్తున్న ఒక నినాదం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు అంటూ వస్తున్న వార్త ఎలా చూడాలంటారు? అంటే ఒక సినిమా ఎలా నడుస్తుందో ఇప్పుడు లోకేష్ గారి ఎపిసోడ్ కూడా సినిమా లాగానే జరుగుతుంది, సినిమా లాగానే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ కూడా ముగుస్తుందంటే సక్సెస్ అవుతుంది అంటున్నారు. సినిమా కూడా ఎట్లయితే రిలీజ్ అయినప్పుడు ప్రజల ముందుకు వస్తుంది. సినిమా ఫస్ట్ పోస్టర్, ఆ తర్వాత ట్రైలర్, ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి అనేది పోస్టర్, ఇది అయిపోయిన వెంటనే ట్రైలర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్కి వస్తుంది. లోకేష్ గారిని చంద్రబాబు గారి స్థానంలో తీసుకొచ్చి 29 ఎన్నికల నాటికి కాంపిటేట్ కావాలి. 29 ఎన్నికల నాటికి జగన్ మన నారా చంద్రబాబు నాయుడు గారికి 80 ఏళ్ళు వస్తుంది. వయసు పెద్ద కదా, చంద్రబాబు గారు యాక్టివ్గానే ఉన్నారు. అప్పటికి 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిపోతాడు. రెండో వైపు ఆయనకు అపోజిట్ గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, యంగ్ టర్క్. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు, యంగ్ టర్క్. ఇద్దరు యంగ్ టర్క్ పాపులర్ లీడర్లే. మళ్ళీ చంద్రబాబు గారే వస్తే అనుభవం, సీనియారిటీ కొన్ని సందర్భాల్లో ప్లస్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో మైనస్ అవుతుంది. 2014లో చంద్రబాబు గారి అనుభవం, సీనియారిటీ ప్లస్ అయింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు లాంటి సీనియర్లు, అనుభవజ్ఞులు కావాలి, పిల్లోడు జగన్ అనేసి జగన్ పక్కన పెట్టి ఈయన గెలిపించినారు. అది ప్లస్ అయింది. కానీ 29 నాటికి ఏమవుతుంది, మళ్ళీ సీనియర్ అంటే ఇప్పటికే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొత్త తరం వచ్చేసింది, ఇంకా మీరేనా అని జగన్ అన్నాడు అనుకోండి, అప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి యంగ్ టర్క్ పోటీగా రావాలంటే లోకేష్ రావాలి అంటే రెండు ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమో 134 సీట్లు అనుకుంటే రేతలాడితో ముఖ్యమంత్రిని చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మిత్రపక్షం, ప్రజలు కూడా నిన్నే కదా చంద్రబాబు అప్పుడే ఏమొచ్చిందని పక్కన పెడుతున్నారనే చర్చ వస్తుంది. కాబట్టి మెల్లగా ప్రజల్లోకి ఒక భావోద్వేగమైనటువంటి కనెక్షన్, లోకేష్ అవ్వాలనే కోరికని. రెండోది, పవన్ కళ్యాణ్ గారి జనసేన రియాక్షన్ చూద్దాము ఎట్లుంటుందో అనే కోసం ఒక పోస్టర్ రిలీజ్ చేసినారు. అది ఉప ముఖ్యమంత్రి అని. అధికారికంగా చేయరు. ఉదాహరణ మీరు అన్నట్టు ఇదేమైనా తొందరపడి కార్యకర్తలు చెప్తున్నారా? శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు, వివాదరహితుడు, ఆయన పద్ధతిగా ఉంటాడు, ఆయన గందరగోళం చేసే మనిషి కాదు. పోలిట్ బ్యూరో మెంబర్. ఆయన పోయి పబ్లిక్ మీటింగ్ లో చెప్పాలన్నా చంద్రబాబు గారు ఆలోచించారు. పొలిట్ బ్యూరో మెంబర్ ఎప్పుడు 24 గంటలు చంద్రబాబు గారు అందరికీ యాక్సెస్ లో ఉంటాడు. జగన్ అన్న యాక్సెస్ లో ఆయన ఎప్పుడన్నా పోయి చెవులో చెప్పొచ్చు కదా లోకేష్ గారండి. పొలిట్ బ్యూరో అంటే డిసైడ్ బాడీ, ఒక 10 మంది 15 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు పబ్లిక్ గా చెప్పాలన్నా చంద్రబాబు గారు దొరకడా. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన సీనియర్ లీడరు. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత స్కోరింగ్ వచ్చింది. ఏమని వచ్చింది? ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇట్లాంటి ప్రకటనలు చేయొద్దండి అన్నాను. అయిపోయిన 24 గంటల తెల్లారుజామున అమెరికాలో మీరు చెప్పిన భారత్ గారు చంద్రబాబు గారి సమక్షంలోనే ఆయన ముఖ్యమంత్రి భవిష్యత్తులో అన్నారు. అంటే సీక్వెన్స్ ఏమర్థం అవుతుంది? అదే నేను ఈ సీక్రెట్ దీని అంతా ఎవరో అత్యుత్సాహంతో చెప్తుంది కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలోనో లేకపోతే ఫోర్ ఫ్రంట్ లో పెట్టాలని నేనైతే వ్యక్తిగతంగా రాజకీయంగా అది కరెక్ట్ స్టెప్. అంటే వేస్తున్న అడుగులు కరెక్ట్ కాదు, కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు లోకేష్ గారి కేంద్రంగా రాజకీయాలు చేయాలనుకోవడం కరెక్ట్. దానికి డైరెక్ట్ గా చేసుకోవడం బెటరు. ఈ ఇట్లాంటి వార్తలు వల్ల గందరగోళం అవుతుంది. కాబట్టి లోకేష్ గారిని ఫోర్ ఫ్రంట్ లో పెట్టాలనే వ్యూహంలో భాగంగా ఒక సినిమాటిక్ గా తీసుకొస్తున్నారు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని అష్టదిగ్బంధంలో నెట్టేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారిని తీసుకొస్తే ఒక సమస్య వస్తుంది. ఏంటి ఆ సమస్య? ఇద్దరు ముఖ్యమంత్రులు అయిపోతారు, అప్పుడు ఈక్వల్ అయిపోతారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో, ఆయన పార్టీ సభ్యులు ఇద్దరు శాఖలు తప్ప ఇంకో శాఖలో బాలేడు, వాళ్ళు రానిరు. కానీ లోకేష్ గారు అందరిని రాణిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక 3 శాఖలు తప్ప తెలుగుదేశం మంత్రులే కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు రాజకీయ మీరే రండి సార్, చంద్రబాబు గారు కేబినెట్ లో ఉండి దశానిర్దేశం చేస్తాడు, మీరు రండి మా సమావేశాలు కానీ పిలుస్తారు. అప్పుడు ఈయన పవర్ఫుల్ అయిపోతాడు. మన పవన్ కళ్యాణ్కి ఇన్కన్వీన్స్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ గారు? అడ్జస్ట్ అయిపోవడమా లేదా నమస్కారం పెట్టి బయటికి రావడం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ టెస్ట్ ఇది. అడ్జస్ట్ అయిపోతే ఇంకా ముఖ్యమంత్రిని చేసినా అడ్జస్ట్ అయిపోవడమే. ఒక అడ్జస్ట్ కాకుండా బయట పోయిన అనుకోండి, మీరు చాలా మంది అనొచ్చు 3 ఏళ్ళ తర్వాత చేయొచ్చు కదా అని. ఇదే కరెక్ట్ టైం లోకేషన్ తీసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు 2 మార్గాలు, బయట పోవడమా అడ్జస్ట్ అయిపోవడమా. కానీ 3 ఏళ్ళ తర్వాత అయితే ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు అవసరం బయట వెళ్ళిపోతారు. ఇప్పుడు బయట వెళ్ళిపోతే 4 ఏళ్ళు నడపాలిగా పార్టీని. రెండోది, 21 మంది ఎమ్మెల్యేలు ఈలో చాలా మంది ఉన్నారుగా, వీళ్ళు ఎంతమంది పోతారో ఎంత తెలుసు. పవన్ కళ్యాణ్ ఒక రకమైన అష్టదిగ్బంధంలో పెట్టేసి పోవడం లేదా ఉండడం, పోవడానికి వీలైన పరిస్థితి 4 ఏళ్ళ పార్టీ నడపాలి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా, తెలివిగా, ఒక సినిమాటిక్ గా, పద్ధతిగా తీసుకెళ్తున్నారు.
నేను నమ్ముతున్నా 29 లోపల లోకేష్ గారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో డిప్యూటీ సీఎం ఆర్ సీఎం ప్లేస్ అయితే కూర్చుంటాడు.